అమ్మ అంటేనే త్యాగానికి, అంతులేని ప్రేమకు మరో పేరు. అలా త్యాగం చేసి తమ కిడ్నీలను తమ పిల్లలకు దానం చేసిన కొంతమంది తల్లులను ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ మాతృ దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించారు. అమ్మ ఇచ్చిన రెండో జీవితం పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఒకసారి కాకుండా రెండోసారి పిల్లలకు జన్మనిచ్చిన తల్లులను గౌరవించారు. ఈ సంబరాల్లో ఏఐఎన్యు వైద్య నిపుణులు, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గుండ్లపల్లి, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ సుజిత్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ క్రాంతి కుమార్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అనూష గుడిపాటి తదితరులు పాల్గొన్నారు. ప్రసాదించడం అనేది మదర్స్ వల్లనే అవుతుంది, తల్లుల వల్లనే అవుతుంది, కానీ ఇంకెవరి వల్ల కాదు. ఇదే వారిని మిగతా ఇండివిజువల్స్తో పోలిస్తే, మిగతా పర్సన్స్తో పోలిస్తే డిఫరెన్షియేట్ చేస్తుంది. అంటే వారు డిఫరెంట్, వారిని మనం ఏ విధంగా వాళ్ళని మ్యాచ్ చేసే అవకాశం అయితే లేనే లేదు. సో జన్మనే కాకుండా పునర్జన్మం మళ్ళా ప్రసాదించిన వీళ్ళందరికీ ఈ మదర్స్ డే సందర్భంగా మదర్స్ అనే వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మామూలుగా మా దగ్గర ట్రాన్స్ప్లాంట్ అయిన వాళ్ళలో 40% వరకు మదర్సే డొనేట్ చేస్తూ ఉంటారు. నేను ఇంతవరకు ఒక మదర్ ఫిట్గా ఉండి డొనేట్ చేయడానికి నేను చెయ్యను అని చెప్పిన మదర్ నేను ఇంతవరకు చూడలేదండి. అంటే ఫస్ట్ ఫోర్మోస్ట్గా ముందుకు వచ్చేది మదరే. వారికి పరీక్షలు చేసి అమ్మ మీరు చేయడానికి వీలు లేదు అని చెప్తే చాలా బాధపడిపోతూ ఉంటారు. నేను చేయలేనా, ఏదో ఒకటి చేసి తీసుకోండి, నా పిల్లవాడిని బతికించండి, నా పాపను బతికించండి అన్న ఆలోచనలోనే వాళ్ళు ఉంటారు తప్ప నేను చేయకుండా ఉంటే బెటరా, ఇంకెవరికైనా తీసుకోవచ్చా అన్న ఆలోచనలో ఎప్పుడు వారు ఉండరు. అదే వారిని డిఫరెన్షియేట్ చేస్తుంది మిగతా పర్సన్స్ నుంచి. మనం మిగతా వాళ్ళందరూ ఇంకేదన్నా వేరే విధానంగా ఏమన్నా అవుతుందా, వీలవుతుందా అన్న ఆలోచనలోనే ఉంటారు తప్ప మదర్స్కి మాత్రం అలాంటి ఆలోచన ఎప్పుడన్నా వచ్చినట్టు కూడా నేను ఎప్పుడు గమనించలేదు. సో చాలామంది మోస్ట్ ఆఫ్ ద టైం 40% వరకు, 30 నుంచి 40% వరకు మదర్సే డోనర్స్గా ఉంటారు. అన్లెస్ వాళ్ళలో ఏదో లోపం ఉండి వాళ్ళు డొనేట్ చేయలేని పక్షంలోనే వాళ్ళు డొనేట్ చేయకుండా ఉంటారు. నేను అది కూడా కాదు, నేను ఒకటి డొనేషన్ గురించే మాట్లాడటం లేదు. వాళ్ళని చూసుకునేది కూడా ఆపరేషన్ ముందు కానీ ఆపరేషన్ తర్వాత కూడా వారు డొనేట్ చేసినా వారే చూసుకుంటారు. సో నర్చరింగ్ అంటే పునర్జన్మ ఇవ్వడమే కాకుండా వాళ్ళని నర్చర్ చేయడం, వాళ్ళని బాగోగులు కూడా చూసుకోవడం అది మదర్స్కి మాత్రమే సాధ్యం, ఇంకెవరికో సాధ్యం అవుతుందని కూడా నేను అనుకోను. ఆ మాతృత్వం అనేది వారిలో రావడం వల్లనే ఆ విధంగా చేయగలుగుతారని నేను గాఢంగా భావిస్తాను. ఆ మాతృత్వం అనే ఫీలింగ్ అనేది ఏ మనిషి అది ఇంకెవరికి అది తెలియదు. అదే ఏమిటో కూడా అర్థం కాదు, ఈవెన్ నాకు కూడా తెలియదు. నేను ఇన్ఫ్యాక్ట్ అది
అలా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నానే తప్ప నాకు కూడా అది ఏమిటో అనేది తెలియదు. కాబట్టి మాతృత్వం అనేది ఆ భగవంతుడు వాళ్ళే ఇచ్చాడు. ఆ మాతృత్వం వల్లనే ఈ విధంగా ఆ పునర్జన్మకి ఇవ్వడానికి రెడీ అయిపోతూ ఉంటారు. సో ఇది ఆలోచనగా పెట్టుకొని ఈసారి మదర్స్ డే సందర్భంగా ఈ రెండోసారి మాతృత్వాన్ని ప్రదర్శించుకొని పునర్జన్మని ఇచ్చిన ఈ మదర్స్ అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ మదర్స్ డే సందర్భంగా ఈరోజు ఒక కార్యక్రమం చేశాము. ఎవరైతే మదర్స్ వారి కిత్ అండ్ కిన్ కోసం కిడ్నీ డొనేట్ చేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళని సన్మానం చేయడం జరుగుతూ ఉంది. మాతృత్వం అంటే జన్మనివ్వడం.